ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ గురించి ఒకసారి చూద్దామండి. ఇది విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీరు స్కామ్ అంటారో, మరి హంబగ్ అంటారో, ఏమంటారో మీరు చెప్పండి. సరే, నవంబర్ 2025లో క్వాంటమ్ పాలసీ తెస్తూ మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన జీవో ఇదిగోండి. ఈ క్వాంటమ్ పాలసీ ద్వారా ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ టెక్నాలజీ మీద పనిచేసే స్టార్టప్లు, గుర్తుపెట్టుకోండి, క్వాంటమ్కి రిలవెన్స్ ఉన్న స్టార్టప్లు, క్వాంటంలో పనిచేసే కంపెనీలు మాత్రమే గవర్నమెంట్ వాళ్ళకి, అయ్యా మేము ఫలానా క్వాంటమ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాము, కాబట్టి దానికి మీరు మాకు సహాయం చేయాలి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ రిపోర్టు వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని పరిశీలించి ఆ కంపెనీలకు రకరకాల ప్రోత్సాహకాలు అంటే ఇన్సెంటివ్స్, సబ్సిడీలు, ఎస్జిఎస్టి బెనిఫిట్లు, ఆఫీస్ స్పేసు, అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఆఫీస్ స్పేసు, గ్రాంట్స్, రీఎంబర్స్మెంట్ అంటే వాళ్ళు ఏదైనా ఈవెంట్కి వెళ్తే వాళ్ళకి మళ్ళీ రీఎంబర్స్మెంట్స్, ఇవన్నీ ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు వారికి సహాయం అందిస్తారు. ఇలా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ కి అప్రూవ్ అయిన కంపెనీలు మొత్తం 7, అంటే వాళ్ళు ఒఫీషియల్ గా ఇచ్చిన జీవోల ప్రకారం మొత్తం 7 కంపెనీలు. ఈ కంపెనీల గురించి ఒకసారి చూద్దామండి. అంటే ఈ కంపెనీలు బెనిఫిట్స్ పొందాలంటే ఇంత ముందు చెప్పినట్టు ఆ కంపెనీలు ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్ లో పనిచేస్తూ ఉండాలి, క్వాంటమ్ కి రిలవెన్స్ ఉండాలి. మరి ఈ కంపెనీలు నిజంగా క్వాంటమ్ తో సంబంధం ఉందా చూద్దాం. ఇలాగా బెనిఫిట్స్ పొందడానికి అర్హత సాధించిన కంపెనీల్లో ఒక కంపెనీ పేరు క్యూ క్లేర్ వాయన్స్ క్వాంటమ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక 15 మంది ఎంప్లాయీస్, దాంట్లో కూడా ఎక్కువ మంది ఇంటర్న్స్, లేకపోతే 3rd ఇయర్ 4th ఇయర్లో ఇంకా ఇంజనీరింగ్ కూడా పూర్తి అవ్వలేదు. సరే, ఈ కంపెనీ వెబ్సైట్ ప్రకారం వీళ్ళు క్వాంటమ్తో సంబంధం ఉన్న ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారో చూద్దామండి. ఫస్ట్ది క్వాంటమ్ అసిస్టెడ్ డ్రగ్ డిస్కవరీ. ఇంతవరకు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలే క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేసి డ్రగ్ డిస్కవరీ చేయాల. వీళ్ళు 1 సంవత్సరం క్రితం పుట్టిన కంపెనీ, 10-15 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేసి డ్రగ్ డిస్కవరీ చేస్తారు. నమ్మశక్యమేనా? సరే, ఇంకోటి డెవలప్మెంట్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గోరిథమ్స్. క్వాంటమ్ కంప్యూటర్ లేకుండా అల్గోరిథం డెవలప్ చేసి ఏం చేయాలా? సరే, అల్గోరిథం దేని మీద డెవలప్ చేస్తారు? నార్మల్ క్లాసిక్ కంప్యూటర్స్ మీదే కదా. అంటే గవర్నమెంట్ యొక్క ఇన్సెంటివ్స్ కోసం మాటల గారడి. రెండోది క్యూ ఎడ్యూ ప్లాట్ఫామ్, అంటే క్వాంటమ్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అని వీళ్ళ అర్థం. సరే, ఇది ఒక ఎడ్యూటెక్ ప్లాట్ఫామ్ అనుకోండి. అంటే క్వాంటమ్ సిమ్యులేషన్స్ అన్నీ రన్ అయ్యేది ఎక్కడ? క్లాసిక్ కంప్యూటర్స్ మీదనే కదా. అంటే క్వాంటమ్ కాన్సెప్ట్స్ని పవర్ పాయింట్లోనో అటువంటి సాఫ్ట్వేర్లోనో చూపిస్తూ ఇది క్వాంటమ్గా రీప్యాకేజ్ చేసి చూపిస్తూ ఉంటారు. మూడోది క్వాంటమ్ విపిఎన్. దే యూజ్ పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ టు క్రియేట్ అన్బ్రేకబుల్ ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్స్. ఫస్ట్ క్వశ్చన్, అన్బ్రేకబుల్ ఎన్క్రిప్షన్ నిజంగా పాసిబులేనా? అదే పెద్ద అబద్ధం అయితే పీక్యూసీకి క్వాంటమ్కి సంబంధం ఏంది? క్వాంటమ్ అనే పదం ఉంటే అది క్వాంటమ్ టెక్నాలజీ అయిపోతుందా? పీక్యూసీ అంటే పోస్ట్ క్వాంటమ్ అని పేరులోనే ఉంది. అంటే క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా ఎదురయ్యే థ్రెట్ని క్లాసిక్ కంప్యూటర్స్ యూజ్ చేసి ఆ థ్రెట్ని ఎదుర్కొనేలాగా ఆ విపిఎన్ని తయారు చేయటం. ఈ టెక్నాలజీని క్లాసిక్ కంప్యూటర్స్ యూజ్ చేస్తూ ప్రతి విపిఎన్ కంపెనీ ఎప్పటి నుంచో యూజ్ చేస్తూ ఉన్నారు. సో నథింగ్ న్యూ, కొత్త ఏం లేదు కదా. సో ఇలాగా క్వాంటమ్ అనే పదాన్ని అటు తిప్పి ఏదో క్వాంటంలోనే ప్రాజెక్టులు చేస్తున్నట్టు చూపించి, అంటే కానీ చేసే పనులంతా నార్మల్ క్లాసిక్ కంప్యూటర్స్ మీదనే, కొత్త ఏం లేదు. క్వాంటమ్ పాలసీలో వాళ్ళు తెచ్చిన క్వాంటమ్ పాలసీలో, గవర్నమెంట్ వాళ్ళు తెచ్చిన గవర్నమెంట్ పాలసీలో క్లియర్గా ఈ ఇన్సెంటివ్స్కి స్టార్టప్స్ ఎలిజిబుల్ అవ్వాలంటే ఆ కంపెనీస్కి క్వాంటమ్తో రెలవెన్స్ ఉండాలా, క్వాంటమ్ టెక్నాలజీలో పనిచేస్తూ ఉండాలా అని క్లియర్గా మెన్షన్ చేసినారు. కానీ ఈ కంపెనీ వెబ్సైట్ ప్రకారం వాళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ రెలవెన్స్ లేదు. ఈ కంపెనీకి గవర్నమెంట్ ఇచ్చిన జియో కాపీలోనే వెరీ క్లియర్గా ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ క్వాంటమ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్స్. ఈ క్వాంటమ్ ప్రోగ్రామింగ్ ఎక్కడ చేస్తారు? నార్మల్ క్లాసిక్ కంప్యూటర్స్ మీదనే కదా. ఈ అల్గోరిథం డెవలప్ చేసేది క్లాసిక్ కంప్యూటర్స్ మీదనే కదా. క్వాంటమ్కి రెలవెన్స్ ఏంది ఇక్కడ? బేసిక్గా ఐటీ వర్కే కదా. అయినా ఈ కంపెనీకి, ఈ స్టార్టప్ కంపెనీకి దండిగా గవర్నమెంట్ వాళ్ళు బెనిఫిట్స్ ఇవ్వటానికి అప్రూవ్ చేస్తారు. ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఈ కంపెనీ లాగానే ఇంకో 6 కంపెనీలు కూడా
ఇట్లా ఇన్సెంటివ్స్ బెనిఫిట్స్ పొందడానికి అర్హత సాధించాయి. ఈ బెనిఫిట్స్ ఒకసారి చూద్దామండి. గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ 75% ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులో 75% గవర్నమెంట్ ఇస్తుంది. ఈ కంపెనీ వాళ్ళు ఏ ఈవెంట్కి పోయినా, యాడికి పోయినా, అంటే ఆ ఈవెంట్కి పోయినా ఎంతమంది అయితే పోతారో అందరికీ ఫుడ్, లాడ్జింగ్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, అన్ని ఖర్చులు గవర్నమెంటే భరిస్తుంది. అమరావతిలో ఆఫీస్ స్పేస్, ఆఫీస్ స్పేస్ కూడా ఏంది, మందిని బట్టి ఇస్తారు, కంపెనీ సామర్థ్యం బట్టి కాదు. మనిషికి 10 గజాలు, అంటే మీ కంపెనీలో 20 మంది ఉంటే 200 గజాలు, 100 మంది ఉంటే 1000 గజాలు, 200 మంది ఉంటే 2000 గజాలు. ఇట్లా మందికి చొప్పున ఆఫీస్ స్పేసు ఇస్తారు. అంటే కొంతమందికి రిక్వెస్ట్ పెడితే ఇంకా ఎక్కువ కూడా ఇస్తారనమాట. సరే, ఇంకో కామెడీ ఏంటంటే ఈ ఇన్సెంటివ్స్ ఇచ్చే క్రమంలో ఆ కంపెనీని వాల్యుయేషన్ చేసి ఆ కంపెనీలో ఉండే వాటాని క్వాంటమ్ మిషన్ తీసుకుంటుంది. వాహ్! గవర్నమెంట్ వాళ్ళే ఆ కంపెనీకి పర్మిషన్లు ఇచ్చి, గవర్నమెంట్ వాళ్ళే ఆ కంపెనీకి ప్రజల డబ్బునిచ్చి, గవర్నమెంట్ వాళ్ళ డబ్బుని ఎప్పుడు వాళ్ళు కూడా వాళ్ళే డిసైడ్ చేసి, గవర్నమెంట్ వాళ్ళే ఆ కంపెనీకి వాల్యుయేషన్ చేసి, గవర్నమెంట్ వాళ్ళే ఆ కంపెనీకి మళ్ళా వాటా కూడా తీసుకుంటారు. అంటే అంతా మీ ఆధీనంలో ఉంది కాబట్టి, అంతా మీ సర్కిల్లోనే ఉంది కాబట్టి, ఏ కంపెనీ వాల్యుయేషన్ అయినా మీకు ఇష్టం ఉన్నట్టు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఇంత క్లియర్గా పద్ధతిగా స్కామ్ ఎక్కడైనా జరుగుద్దా? ప్రజల డబ్బు, పబ్లిక్ మనీ, ఆ కంపెనీ సక్సెస్ అయితేనేమో ఆ కంపెనీ ఓనర్షిప్ మారుద్దా, ఎవరి చేతిలోకి వెళ్ళిద్దో తెలియదు. ఆ కంపెనీ ఫెయిల్ అయితే ఆ డబ్బు, ప్రజల డబ్బు పోయినట్టే కదా. అంటే రిస్క్ ఏమో పబ్లిక్ది, ప్రజలది, లాభాలేమో ప్రైవేట్ వాళ్ళది. వాహ్! ఈ క్వాంటమ్ పాలసీలో క్లియర్గా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేస్తున్నాము, హబ్ అండ్ స్పోక్ మోడల్ అని చెప్పినారు. పేరు కొత్తగా ఉంది, వినటానికి బ్రహ్మాండంగా ఉంది. కానీ జరిగేది ఏంది, వీళ్ళే స్టార్టప్స్ని ప్రోత్సహిస్తారు, వీళ్ళే ఫండ్ కూడా చేస్తారు, వీళ్ళే వాల్యుయేషన్ చేస్తారు, మళ్ళీ వీళ్ళే ఓనర్షిప్ కూడా తీసుకుంటారు. ప్రతి స్టేజ్లోనూ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మ్యానిపులేషన్కి దండిగా ఆస్కారం ఉంది. ఇంకొక కంపెనీ చూద్దామండి. అన్ని కంపెనీలు ఆల్మోస్ట్ ఇదే తంతు, 1-2 కంపెనీలు అంతే క్వాంటమ్కి రిలవెన్స్ ఉన్న కంపెనీలు, మిగతావన్నీ ఇదే తంతు. ఈ కంపెనీ పేరు సైబ్రానిక్స్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కూడా పైన చెప్పిన విధంగానే గవర్నమెంట్ వాళ్ళ ప్రోత్సాహకాలు అందడానికి అప్రూవల్, జియో కాపీ ఉంది. క్వాంటమ్కి రిలవెన్స్ ఏందయ్యా అంటే వీళ్ళు చేసేది బిగినర్స్కి మరియు అడ్వాన్స్డ్ అని చెప్పి కోచింగ్లు ఇస్తూ ఉంటారు. సరే, వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అప్రూవల్ అంటే, ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ R&D ఫెసిలిటీ ఫర్ హార్డ్వేర్ డెవలప్మెంట్ ఇన్ క్వాంటమ్ అని చెప్తా ఉన్నారు. ఒక్క పబ్లిష్ రీసెర్చ్ పేపర్ లేకుండా ఈ కంపెనీకి R&D ఫెసిలిటీ ఫర్ క్వాంటమ్ హార్డ్వేర్ డెవలప్ చేయడానికి అప్రూవల్ ఇచ్చినారంటే ఇంతకంటే పెద్ద జోక్ ఉండదు. అంటే R&D ఫెసిలిటీస్ అని వరల్డ్ వైడ్గా పెద్ద పెద్ద కంపెనీలు, IBM, గూగుల్, లేకపోతే మన దేశంలో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ఈ ఫెసిలిటీస్ రన్ చేస్తూ ఉన్నారు. ఈ ఫెసిలిటీస్ రన్ చేయాలంటే యాన్యువల్ మెయింటెనెన్సే 80 కోట్లకి పైమాటే. ఈ కంపెనీకి కూడా క్వాంటమ్కి రిలవెన్స్ లేదు, క్వాంటమ్కి సంబంధం లేదు. ఈ అప్రూవ్ చేసిన 7 కంపెనీల్లో కేవలం 1-2 కంపెనీలు క్వాంటమ్కి రిలవెన్స్ ఉన్న కంపెనీలు, క్వాంటమ్కి సంబంధం ఉన్న కంపెనీలు. మిగతా 5 కంపెనీలు క్వాంటమ్కి సంబంధం లేదు. అయినా గవర్నమెంటు ప్రజల డబ్బుని వారి మీద తగలబెడతా ఉంది. సరే, ప్రజల డబ్బుని ఇంత ఖర్చు పెడతా ఉంటారు ఆ కంపెనీల మీద, ఏదైనా అకౌంటబిలిటీ ఉందా? అంటే ఆ కంపెనీస్ తోటి ఉద్యోగాల గ్యారంటీ, జాబ్స్ గ్యారంటీ ఏమైనా ఉందా? రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ప్రజల డబ్బు కదా, ఆ డబ్బు మళ్ళీ తిరిగి రావాలంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ఏమైనా ఉందా? రెవెన్యూ జనరేషన్ అగ్రిమెంట్ ఏమైనా ఉందా? అది ఏమీ లే. మన డబ్బు అయితేనే కదా, ప్రజల డబ్బు, వాళ్ళ ఇష్టం, మన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చినంత ఇచ్చుకోవచ్చు. కానీ స్వామి, 2029 తర్వాత దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ లెక్క చెప్పాల్సి వస్తుంది. ఈరోజు ఏందో కొంచెం డబ్బులు వెనకేసుకొని తప్పుకుందాం అనుకుంటున్నారేమో. పవర్ ఏముంది స్వామి, ఈరోజు ఉంటుంది, రేపు పోద్ది. ఈ జియో కాపీల్లో మీ కంపెనీ పేర్లు శాశ్వతం. మీరు నిజంగా మెరిట్లో కనుక మెరిట్ ఉంటే మీ కంపెనీకి ఏ గవర్నమెంట్ అయినా నిలబడతారు. మెరిట్ లేకపోతే, గవర్నమెంట్ మారితే మీ తలరాత కూడా మారిపోద్ది. గుర్తుపెట్టుకోండి.